ladies, welcome back to my channel Amazing Amma. ఎట్లున్నారు అందరూ? అండ్ ఐఎమ్ సో సారీ, ఇట్స్ బీన్ అ వెరీ లాంగ్ టైమ్ నేను ఒక వీడియో అప్లోడ్ చేసి. అంటే ఐ డోంట్ నో, ఐ వాజ్ బిజీ, మా తమ్ముడి పెళ్ళి ఉండే అండ్ తర్వాత కూడా ఐ డి నాట్ గెట్ time to film some video, but we're all fine. Nenu, Mahi, my husband, everybody, we're all fine. Miss ayi messages chesina okaro iddaru koki, thank you so much. We're all good. Okay, so today is a most important topic, breastfeeding gurinchi nenu already oka video chesina. Today is weaning off breastfeeding. Breastfeeding is a very beautiful journey, but every good thing has to come to an end at some other point. సో ఇది ఎట్లా ఎండ్ చేయాలి అనేది నేను డీటెయిల్గా చెప్తున్నా ఈ వీడియోలో, తప్పకుండా చివరి వరకు చూడండి. ఎస్, పిల్లల్లోని ఏదో ఒక స్టేజ్లో అయితే పాలు మాన్పించాల్సిందే. సో పిల్లల్లో పాలు మాన్పించుడు ఎప్పుడు మాన్పించవచ్చు, ఎట్లా మాన్పించాలి, దానికి తీసుకోవాల్సిన కేర్ ఏంటిది అండ్ ఎవ్రీథింగ్ ఇట్స్ గోయింగ్ టు బీ అ డీటెయిల్డ్ వీడియో. సో ప్లీజ్ వాచ్ టిల్ ద ఎండ్. అండ్ మీరు కనుక ఫస్ట్ టైం వస్తుంటే ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను విమెన్కి, ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్ ఉమెన్ అండ్ న్యూ మామ్స్ కి అండ్ జనరల్ ఇష్యూస్ గురించి నేను వీడియోస్ చేస్తుంటా. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. పాలు మాన్పించుడు ఎప్పుడు మాన్పించాలి అని అంటే, మీకు ఎప్పుడు కుదరలు ఇంకా అనుకుంటే అప్పుడు, ఐ మీన్ ఓకే. సో పిల్లలు కొందరేమో 2 years కంపల్సరీ ఫీడ్ చేయాలి అంటారు, కొందరేమో 1 year ఫీడ్ చేసినా చాలు అంటారు, కొందరేమో 1-2 years కే ఎట్లా మానేస్తారు, యూ షుడ్ ఫీడ్ అప్ టు 3 or 4 years అంటారు. దట్ ఈస్ టోటలీ అ మదర్స్ చాయిస్. మీకు ఎప్పుడైతే ఇంకా ఫీడ్ చేయడం అన్కంఫర్టబుల్ నాకు అని అనిపిస్తే అప్పుడు, లైక్ యూ మైట్ బి లీవింగ్ ఫర్ వర్క్, లేదంటే మీకు ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు, ఆర్ ఇక చాలు నేను ఇంతవరకు ఇవ్వాలనుకున్నా ఇంతవరకు ఇస్తున్నా అని అనుకోవడం, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎప్పుడు అనేది టోటలీ డిపెండ్స్ ఆన్ యూ. ఇఫ్ యూ ఆస్క్ మీ టు సజెస్ట్, నేనైతే 1 year వరకు కంపల్సరీ అని నేను పెట్టుకున్నది. ఓకే, నేను ఎవరికి సజెస్ట్ చేస్తలేను. నేనేం పెట్టుకున్నా అంటే 1 year వరకు అయితే పక్కా ఇవ్వాలి, ఆ తర్వాత ఇంకా నేను ఎంతవరకు ఇవ్వగలిగితే అంతవరకు ఇస్తాను అనుకున్నా. ఐ ఫెడ్ మాహి టిల్ 14 months. సో ఫస్ట్ లో మెల్లగా డేలో మానేసిన నేను, బికాస్ హీ యూస్ టు ఓకే మంచిగా తిని పడుకునేటోడు. ఈవెన్ నా ఫీడ్ లేకున్నా కూడా హీ యూస్ టు స్లీప్ ఆఫ్ డ్యూరింగ్ ది డే. సో నాకు అంత నెసెసరీ అనిపించలేదు. సో ఐ వీన్ ఆఫ్ డ్యూరింగ్ ది డే. అరౌండ్ 10 or 11 months ఉన్న టైంలో డేలో వాడు అసలు తాగపోతుండే, హీ నెవర్ డిమాండెడ్ ఈవెన్. సో డేలో మానేసిన. నైట్స్ మాన్పించడానికి కొంచెం ప్రాబ్లం అయింది ఆబ్వియస్లీ, బట్ స్టిల్ నేను డేలా అప్పుడైతే మానేసిన. బట్ 1 year బర్త్డే ఎప్పుడైతే వచ్చిందో, హీ ఫెల్ అబ్సల్యూట్లీ సిక్, చాలా సిక్ అయింది వాడు, హెవీ ఫీవర్. వాడికి ఇప్పటి వరకు కూడా ఎప్పుడు అంత ఫీవర్ రాలేదు అసలు. దట్ ఈస్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ టైం. చాలా ఫీవర్ వచ్చి అసలు ఆగం అయిపోయిండు వాడు. అప్పుడు ఇంకా హీ డి నాట్ టేక్ ఎనీ ఫుడ్. సో ఐ హ్యాడ్ టు రీస్టార్ట్ ఫీడింగ్ డ్యూరింగ్ ద డే యాజ్ వెల్. మళ్ళీ వాడు తగ్గి కొంచెం టైం పట్టింది, మళ్ళీ ఇంకో ఆబ్వియస్లీ ఒక 1.5 months పట్టింది నాకు. గ్రాడ్యువల్లీ మళ్ళీ డేలో మానేసిన, నైట్లో మాన్పించడం ఒక 2 nights లో జరిగిపోయింది. ఐ అప్లైడ్ సమ్ నీమ్ పేస్ట్ ఆన్ మై బ్రెస్ట్ అండ్ చూస్తే వాడు చాలా డౌట్ఫుల్ గా ఫీల్ అయ్యిండు, నోరు పెట్టి అన్నాడు, ఇక దగ్గరికి రాలేదు అంతే. అఫ్ కోర్స్ హీ యూస్ టు క్రై, పాల కోసం ఏడ్చేటోడు, బట్ మై హస్బెండ్ కంప్లీట్లీ మేనేజ్డ్ ఇట్. ఆయన హెల్ప్ లేకుంటే నాకు చాలా కష్టం అయ్యేది అసలు. సో దట్ ఈస్ హౌ ఇట్ హ్యాపెండ్ ఇన్ మై కేస్. బట్ కొందరు పిల్లలు అంత ఈజీగా మానరు. ఏది చేదుది పెట్టుకున్నా, కారంది పెట్టుకున్నా, దే స్టిల్ ట్రై టు స్టిక్ ఆన్ అరౌండ్. ఓకే, చాలా కష్టం అవుతుంది. సో ఐ గివ్ యూ సమ్ టిప్స్ అండ్ ట్రిక్స్ టు ఫాలో. డ్యూరింగ్ ద డే మానడము ఈజ్ ఇంపార్టెంట్. ఫస్ట్ మీరు పాలు మానేయాలనుకున్నప్పుడు ఆర్ డ్యూరింగ్ ద నైట్ ఏదో ఒక పార్ట్ ఆఫ్ ద డే మానేయడం అలవాటు చేయండి ఫస్ట్ పిల్లలకి. ఎందుకంటే మొత్తం ఒకేసారి మానేస్తే వాళ్ళు బెంగ పెట్టుకుంటారు, బికాజ్ పుట్టిన దగ్గర నుంచి వాళ్ళకి తెలిసింది ఈజ్ మన మిల్క్. నైట్ మానేయడం ఈజ్ అ బెటర్ ఆప్షన్, ఎందుకంటే డేలో ఏదో ఒక దాంట్లో మర్చిపోయే ఛాన్స్ ఉంటుంది కానీ నైట్ లో మర్చిపోరు. నైట్స్ నాకు కూడా చాలా కష్టమైంది, బికాస్ మాహీ యూస్ టు స్టిక్ ఆన్ టు మీ త్రూ ద నైట్. కంప్లీట్ నైట్ వాడు నా బ్రెస్ట్ పట్టుకొనే ఉండేటోడు.
తాగుతూనే ఉండేటోడు. ఐ ఫెల్ట్ వెరీ టైర్డ్, ఐ ఫెల్ట్ సిక్. డాక్టర్ని కలవాల్సి వచ్చింది. డాక్టర్ సజెస్టెడ్ యూ నీడ్ స్లీప్, లేకపోతే ఇక ఏమైపోతావో తెలియదు అనేటట్టు తయారైనా నేను. అందుకే చెప్తున్నా నైట్ మానేయడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే డేలా దే హ్యావ్ ఫుడ్, దే హ్యావ్ అదర్ యాక్టివిటీస్, ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి మానేయడానికి పెద్ద అంటే మర్చిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కానీ నైట్ ఈజ్ నాట్ లైక్ దట్. సో ప్లీజ్ ట్రై టు వీన్ ఆఫ్ నైట్ ఫస్ట్. అండ్ మీరు వెన్ యూర్ ట్రైంగ్ టు వీన్ ఆఫ్, ఫీడ్ ద కిడ్ మంచిగా. అంటే వాళ్ళకి ఇక పాల ఆకలి తెలియదు, ఏదో కుతి ఉంటుంది ఆబ్వియస్లీ, కానీ ఆకలి లేకుండా యూ ఫీడ్ ద కిడ్ మంచిగా. అన్నం, పప్పునో, రోటీయో, వెజిటబుల్స్, ఉగ్గునో, మీరు ఏది పెడుతుంటే అది ఫీడ్ దెమ్ వెల్, సో దట్ దే విల్ నాట్ హ్యావ్ ద హంగర్ ఫర్ మిల్క్. ఓకే, తాగాలనే కోరిక మాత్రమే ఉంటుంది. దట్ విల్ ఆల్సో గో ఆఫ్. ఒక 1 వీక్ అట్లా ఇవ్వకుండా ఉంటే ఇట్ విల్ గో ఆఫ్ ఆబ్వియస్లీ, మర్చిపోతారు వాళ్ళు. మీరు మానేయాలి అనుకున్నప్పుడు వాళ్ళు ఏడ్చి మొత్తుకొని ఏం చేసినా కూడా యూ షుడ్ నాట్ ఫీడ్ అగైన్. ఎందుకంటే వన్స్ దే గెట్ టు నో, ఏడిస్తే మళ్ళీ ఇస్తారు పాలు అని తెలిస్తే తప్పకుండా ఏడ్చి ఏడ్చి చాలా ఇదవుతారు. ఫ్యూ కిడ్స్ ఫాల్ సిక్ ఆల్సో. కొందరు పిల్లలకి ఫీవర్ వస్తుంది పాలు మానేసినప్పుడు, చాలా బెంగ పెట్టుకుంటారు. బట్ స్టిల్ యూ నీడ్ టు బీ స్ట్రాంగ్, బికాస్ ఇట్స్ ఫర్ అవర్ గుడ్ ఓన్లీ. మన మంచి కోసం, వాళ్ళ మంచి కోసమే. ఏడుస్తుందని చెప్పేసి ఏళ్ళ తరబడి అయితే ఇయ్యము పాలు. సో మీరు ఎప్పుడు మానేయాలనుకున్నా, మీరు 3 yearsకో 4 yearsకో 5 yearsకో ఎప్పుడు మానేయాలనుకున్నా కూడా మేక్ దెమ్ అండర్స్టాండ్ వెల్ దట్ వాళ్ళు జిద్దు చేస్తే పాలు వస్తాయి అనేది మాత్రం ఆ కాన్సెప్ట్ వాళ్ళకి ఉండనియకండి. సో దట్ యూ విల్ నాట్ ఫాల్ ఇన్ టు ట్రబుల్ అగైన్ అండ్ అగైన్. ఎందుకంటే కొందరు మామ్స్ ఎట్లా అంటే వాళ్ళు బాగా ఏడుస్తున్నారు, లేకుంటే మానేసినప్పుడు ఆబ్వియస్లీ ఫుల్ టు బెస్ట్ ఇట్లా ఫుల్ గడ్డలు కట్టేసి పెయిన్స్ వచ్చి ఫీవర్, బాడీ పెయిన్స్ చాలా అవుతాయి మనకి కూడా. అవన్నీ ఓర్చుకోలేక మళ్ళీ పాలు చేయడం స్టార్ట్ చేస్తారు. సో సీ దిస్ హ్యాస్ టు ఎండ్ సమ్వేర్ ఆబ్వియస్లీ. సో యూ హ్యావ్ టు బీ స్ట్రాంగ్. కంపల్సరీ ఏది చేసినా కూడా మేక్ యువర్ మామ్స్ ఆర్ అత్తలు ఆర్ హస్బెండ్స్ ఎవరు అవైలబుల్గా ఉంటే వాళ్ళ దగ్గర పనుకోబెట్టడం అలవాటు చేయండి. ఆ ఒక 1 week వరకు అయితే మళ్ళీ వాళ్ళు కొంచెం మానేసి నార్మల్ అయిపోయిన అనుకున్నప్పుడు మళ్ళీ మీ దగ్గర తెచ్చి పెట్టేసుకోవచ్చు. దట్ ఈస్ ఓకే, బికాస్ మీ దగ్గర అంటే తప్పకుండా ఇద్దరు వీక్ అయిపోతారు. లైక్ యూ విల్ వాళ్ళు ఏడుస్తుంటే చూడలేక ఇయ్యాలనిపిస్తుంది, వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు, వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి. సో ప్లీజ్ మేక్ ష్యూర్ యూ విల్ హ్యావ్ దట్ ఇది. అండ్ అంత ఈజీగా పోవు పాలు ఇఫ్ యూ హ్యావ్ గుడ్ సప్లై. పాలు పోవడానికి యూ మే విజిట్ అ డాక్టర్, అండ్ డాక్టర్ పాలు ఆగిపోవడానికి మెడిసిన్స్ ఇస్తారు. దట్ ఈస్ జస్ట్ ఫర్ 2 or 3 days ఉంటాయి ఆ మెడిసిన్స్ అంతే. డైలీ 1 tablet ఉంటుంది. అండ్ దట్ డజంట్ అఫెక్ట్ యువర్ మిల్క్ సప్లై ఫర్ ద నెక్స్ట్ డెలివరీ. నెక్స్ట్ డెలివరీ మీకు మిల్క్ వస్తాయి. ఓన్లీ ప్రస్తుతానికి టెంపరీగా మీ గ్లాన్స్ ఇదైపోవడానికి ఇస్తారు అంతే. ప్లీజ్ డోంట్ ఫాల్ ఇన్ టు కంక్లూజన్స్ దట్ అమ్మో ఇప్పుడు నేను పాలు మానేయడానికి టాబ్లెట్స్ తీసుకుంటే మళ్ళీ నెక్స్ట్ డెలివరీ అప్పుడు నాకు మిల్క్ వస్తుందో రాదో, సప్లై ఉంటుందో లేదో అనే భయం ఏం అవసరం లేదు. దట్ ఈస్ నాట్ ఎనీథింగ్. డాక్టర్ సజెస్టెడ్ మెడిసిన్ మాత్రమే వేసుకోండి. ఐ నో ద నేమ్ బట్ ఐ విల్ నాట్ రివీల్. సో ప్లీజ్ విజిట్ అ డాక్టర్ అండ్ టేక్ గుడ్ కేర్. అది కాకుండా హోమ్ రెమెడీస్ టు బ్రెస్ట్ సోర్నెస్ కానీ పెయిన్ కానీ పోవడానికి అయితే యూ కెన్ పుట్ ఆన్ క్యాబేజ్ లీవ్స్ అంటారు. నేనైతే స్మెల్ వచ్చుకోలేక నేను ఆ క్యాబేజ్ లీవ్స్ టెక్నిక్ అయితే ఫాలో చేయలేదు. బట్ ఇఫ్ యూ ఆర్ ఓకే యూ కెన్ ఫాలో. అట్లా కాకుండా హాట్ వాటర్ ప్యాక్స్ కానీ కూల్ ఐస్ ప్యాక్స్ కానీ అట్లా పెట్టుకోవచ్చు. ఆల్టర్నేట్ గా ఒక్కొక్కసారి హాట్ ప్యాక్, ఒక్కొక్కసారి కూల్ ప్యాక్ అట్లా పెట్టుకోండి ఆన్ యువర్ బ్రెస్ట్ ఇఫ్ యూ హ్యావ్ చాలా హెవీ పెయిన్ అది. సో యూ కెన్ టేక్ దిస్. కానీ పెయిన్ కిల్లర్స్ ఐ డోంట్ థింక్ ఈస్ సజెస్టెడ్. ప్లీజ్ డోంట్ టేక్ పెయిన్ కిల్లర్స్. డాక్టర్ ఇచ్చే మెడిసిన్స్ తో పాలు పోతాయి. ఇట్ విల్ టేక్ టైమ్. ఓకే రోజు ఇవాళ టాబ్లెట్ వేసుకోండి, రేపు పాలు మానిపోవు. అండ్ do not squeeze off the milk. గడ్డగట్టింది కదా అని do not squeeze off or do not feed the baby. If it is squeezed off, milk form again. మనము పిండేసిన కొద్ది పాలు ఫామ్ అయితేనే ఉంటాయి. సో ప్లీజ్ do not squeeze off. అవే ఇంకిపోతాయి పాలు. ఇట్ టేక్స్ టైమ్. 1 week to 10 days పడుతుంది ఇఫ్ యూ హ్యావ్ వెరీ గుడ్ సప్లై. నార్మల్ సప్లై ఉంటే మేబీ 4 or 5 days to 1 week పడుతుంది టు మిల్క్ కంప్లీట్ గా డ్రై అయిపోవడానికి. సో ఇట్ ఫీల్స్ సో డిఫరెంట్ కదా. ఎప్పుడన్నా పాలు ఫీడ్ చేసేటప్పుడు పాలు రాకపోతే ఏం చేయాలి, ఎట్లా పాలు వస్తాయి, ఆ గ్రాన్యూల్స్ కలుపుకోవాలి మిల్క్, లేకుంటే మెంతులు, ఎల్లిపాయలు, టమాటాలు అది తినాలి, ఇది తింటే ఎక్కువ పాలు వస్తాయి అని అనుకుంటాం. మళ్ళీ వెన్ ఇట్ కమ్స్ టు ఎండ్ ఎట్లా మానేయాలి, పాలు ఎట్లా తగ్గిపోవాలి, పాలు రాకుండా ఉండడానికి ఏం చేయాలి అనుకుంటాం. సో ఇట్స్ ఆల్
సమ్ మ్యాజిక్ అంతే. ఇంకా ఏమేం చెయ్యొచ్చు మానేయడానికి అంటే మూసాంబరం అని ఒకటి దొరుకుతుందంట. దట్ ఈస్ వెరీ హార్డ్, వెరీ ఘాటుగానో చేదుగానో ఉంటుంది. యూ కెన్ ఫైండ్ ఇట్ ఇన్ చౌదాపూడి స్టోర్స్ ఆర్ ఎనీ ఆయుర్వేదిక్ స్టోర్స్ అని అంట. అది కూడా మీ బ్రెస్ట్ కి అప్లై చేసుకోవచ్చు. దాని స్మెల్ కి అండ్ దాని టేస్ట్ కి పిల్లలు కొంచెం అసహించుకుంటారు దగ్గర రావడానికి. అట్లా అట్లా మెల్లగా మానేసేయచ్చు. అండ్ వేపాకు పేస్ట్ ఆబ్వియస్లీ చేదుగా ఉంటుంది మస్తు, చాలా వరకు పిల్లలు మానేస్తారు. అండ్ దీస్ ఆర్ ఆల్ సేఫ్. ఓకే, ఇవన్నీ పిల్లలు కొంచెం టచ్ చేసి లోపలికి వెళ్ళినా కూడా ఏం కాదు. ఓకే, ఫ్యూ పీపుల్ అప్లై జండు బామ్ ఆర్ దిస్ పెయిన్ రిలీఫ్ బామ్స్ ఉంటాయి కదా, ఇవి అప్లై చేసుకుంటారు. అది ఏమో ఘాటుగా అనిపిస్తుంది కాబట్టి నేను అంత హార్ష్ టెక్నిక్ యూజ్ చేయదలుచుకోలేదు అప్పుడు. ఆర్ మేబీ ఇట్స్ నాట్ సో హార్ష్, ఐమ్ నాట్ జడ్జింగ్. మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే అది చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. And once you have decided, once you have decided that you want to stop feeding, please do not restart it again for any reason. పాలు మాన్పించేటప్పుడు మాహి విషయంలో జరిగిన ఒక పెద్ద మిస్టేక్, మా హస్బెండ్ ఇంకా వాడి ఇది చూడలేక ఒక చిన్న బాటిల్ తీసుకొచ్చి అందులో నార్మల్ బఫ్లో మిల్క్, మాకు అక్కడ బఫ్లో మిల్క్ దొరకకపోతుంది, ఓకే, కౌ మిల్క్ 1:3 రేషియోలో వాటర్ కలిపేసి హీ ఫెడ్ హిమ్ త్రూ బాటిల్. సో వాడికి ఓకే ఏదైతే ఏందో వచ్చిందిలే అన్నట్టు వాడు బాటిల్ అలవాటు చేసేసుకున్నాడు. దాట్ ఆల్సో టుక్ అరౌండ్ 4 months, అట్లా ఒక 14 months నుంచి వాడికి 1.5 year వచ్చేంత వరకు హీ వాజ్ అడిక్టెడ్ టు బాటిల్ సో మచ్. సో అది మానిపించడం కూడా మళ్ళీ కష్టమైంది. సో వన్స్ యువర్ వీనింగ్ ఆఫ్ బ్రెస్ట్ ఫీడింగ్, ప్లీజ్ టేక్ కేర్. ఇట్లాంటి మిస్టేక్ మీ సైడ్ జరగకుండా చూసుకోండి. ఎందుకంటే మళ్ళీ అది మానిపించడానికి కూడా చాలా కష్టపడాలి. దట్ సకింగ్ కైండ్ ఆఫ్ రిలీఫ్ ఏదైతే వాళ్ళు దొరుకుతుందో, దే డోంట్ వాంట్ టు మిస్ ఇట్ సో ఈజీలీ. సో అట్లా బాటిల్స్ అలవాటు మీకు ఆల్రెడీ ముందే ఫార్ములా ఫీడ్ హాఫ్, బ్రెస్ట్ ఫీడ్ హాఫ్ ఉంటే ఎట్లాగో వాళ్ళకి బాటిల్ ఫీడ్ అలవాటు ఉంటుంది, అది కూడా వీన్ ఆఫ్ చేయించాలి. సో మళ్ళీ ఇది కంప్లీట్ గా బ్రెస్ట్ ఫీడ్ బేబీసే ఉండి ఫస్ట్ టైం బాటిల్ అలవాటు అవుతుండు ఉంటే కనుక ప్లీజ్ అలవాటు చేయకండి. ఒక 1 week 10 days కష్టం అవుతుంది, ఐ అగ్రీ. నేను కూడా ఆ ఫేజ్ పాస్ అయినా, బట్ అన్ఫార్చునేట్లీ మేము స్టార్ట్ చేసేసినాము. And I suggest you all not to start any such thing so that మీకు మళ్ళీ కష్టం కాకుండా ఉంటుంది. ఓకే, సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ బ్రెస్ట్ ఫీడింగ్. ఇంకా నేను వేరే ఏదన్నా గురించి మాట్లాడాలనుకున్నా, ఏం లేదన్నా పాయింట్స్ మిస్ అవుతాయి, వేరే వాళ్ళకి యూజ్ అవుతాయి అనుకుంటే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. వేరే ఏదైనా టాపిక్ గురించి మాట్లాడాలనుకున్నా కూడా కమెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, అవసరం ఉంటుంది అనుకున్న మామ్స్ అందరికీ షేర్ చేయండి, అండ్ ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. We'll see you in my next video, guys. Bye bye.